7, 6, go for main engine start, main engine start, 2, 1, booster ignition, and liftoff of the Space Shuttle Discovery returning to the Discovery roll program. మానవుడు శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని సాధించిన తర్వాత తన జీవితం సౌకర్యవంతంగా నడవడానికి ఎన్నో పరికరాలను కనుగొన్నాడు. టీవీ, కంప్యూటర్, ఏసీ మొదలైనవెన్నో మనం వాడుతున్నాం. ఇవన్నీ పనిచెయ్యడానికి అవసరమయ్యే శక్తి జల విద్యుత్ శక్తి, థర్మల్ విద్యుత్ శక్తి. కాని క్రమంగా ఈ వనరులు అంతరించిపోతున్న క్రమంలో మనిషి ప్రత్యామ్నాయ శక్తుల కొరకు జరిపిన అన్వేషణలో వెలువడిందే అణుశక్తి. అంటే అణు విద్యుత్ ప్రాజెక్ట్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే న్యూక్లియర్ రియాక్టర్. పరమాణు సంఖ్య 83 కన్నా ఎక్కువ ఉన్న కొన్ని మూలకాల కేంద్రకాలు అస్థిరత్వం వలన ఆల్ఫా, బీటా, గామా వికిరణాలను విడుదల చేస్తూ స్థిర కేంద్రకాలుగా మారుతాయి. ఈ ప్రక్రియనే సహజ రేడియో ధార్మికత అంటారు. అయితే ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇక్కడ జనించే శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. దాదాపు 1 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ నుండి 5 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ వరకు మాత్రమే ఉంటుంది. రేడియో ధార్మిక పదార్థాలను వాడి ఎక్కువ శక్తిని పొందడానికి జరిపిన పరిశోధనలలో ఓట్టో హాన్, అతని అనుచరులు లిసే మెయిట్నెర్, ఫ్రిడ్జ్ స్ట్రాస్మెన్లు భారకేంద్రకం న్యూట్రాన్తో తాఢనం చెందించినప్పుడు అది 2 సమభారాలున్న కేంద్రకాలుగా విడిపోయి కొంత శక్తి వెలువడుతుంది. అస్థిర కేంద్రకంగా మారుతుంది. పరమాణు సంఖ్య 92, ద్రవ్యరాశి సంఖ్య 235 గల యురేనియం కేంద్రకాన్ని తక్కువ శక్తి గల న్యూట్రానుతో తాఢనం చెందింపజేసినప్పుడు, అంటే ఢీ కొట్టించినప్పుడు అది అస్థిర కేంద్రకంగా మారుతుంది. ఈ అస్థిర కేంద్రకం స్థిరత్వం పొందు క్రమంలో బేరియం, క్రిప్టాన్ కేంద్రకాలుగా మారుతుంది. అంతేకాకుండా 3 న్యూట్రాన్లు 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ల శక్తి విడుదలవుతుంది. ఒక యురేనియం కేంద్రక విచ్ఛిత్తి వలన విడుదలైన శక్తి విచ్ఛిత్తిలో ఏర్పడిన జన్యాల గతిజ శక్తి రూపంలో కనిపిస్తుంది. అంటే ఏర్పడిన 3 న్యూట్రాన్లు వేగంగా తిరుగుతుంటాయి. ఈ 3 న్యూట్రాన్లు కూడా చర్యలో పాల్గొంటాయి. అంటే ఈ న్యూట్రానులు మరో 3 యురేనియం కేంద్రకాలతో చర్య జరిపి 9 న్యూట్రాన్లు దాదాపు 600 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ శక్తి విడుదలవుతుంది. తిరిగి 9 న్యూట్రాన్లు చర్యలో పాల్గొని దాదాపు 1800 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ శక్తిని విడుదల చేస్తాయి. ఈ విధంగా ఈ చర్య ఎంతవరకు జరుగుతుంది? యురేనియం పరమాణువులన్నీ పూర్తిగా అయిపోయేదాకా ఒక శృంఖలంలా, అంటే చైన్ లాగా జరుగుతుంది. అందుకే దీన్ని శృంఖల చర్య లేదా చైన్ రియాక్షన్ అంటారు. అంటే కేంద్రక విచ్ఛిత్తి, శృంఖల చర్య. ఈ చర్యలో ఏర్పడే న్యూట్రాన్ల సంఖ్య కూడా గుణశ్రేణికి పెరుగుతుంది. అంటే 3, 9, 27 ఇలా అన్నమాట. ప్రతి కేంద్రక చర్యలో వెలువడే న్యూట్రాన్లు మరికొన్ని కేంద్రక చర్యలను జనింపచేసే కేంద్రక చర్యల శ్రేణియే శృంఖల చర్య. పిల్లలు, శృంఖల చర్యలో జరిగే కేంద్రక విచ్ఛిత్తుల సంఖ్యను
నియంత్రించలేము. కాబట్టి ఇలాంటి చర్యలను అనియంత్రిత శృంఖల చర్యలు అంటారు. ఈ చర్యలు సెకనులో 1,00,000వ వంతు కాలంలోనే అపరిమితంగా అంటే సుమారు 1000 రెట్ల కేంద్రక విచ్ఛిత్తి చర్యలు జరుగుతాయి. ఫలితంగా అతి తక్కువ కాలంలో అపరిమితమైన శక్తి ఏర్పడుతుంది. అణుబాంబులో జరిగేది ఇటువంటి చర్యనే. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమా, నాగసాకి మీద ప్రయోగించబడింది ఇటువంటి అణుబాంబే. ఈ అణుబాంబు ద్వారా వెలువడిన అపరిమితమైన శక్తి వలన ఏర్పడిన వినాశనము నుండి ఈ రోజు వరకు అక్కడి ప్రజలు కోలుకోలేదు. మరి విపరీతమైన ఇంధన సంక్షోభం ఏర్పడుతున్న ఈ కాలంలో ఇటువంటి అణుశక్తిని మనకు అనుకూలంగా మార్చుకోగలమా? ఈ ఆలోచనా క్రమంలో ఏర్పడిందే న్యూక్లియర్ రియాక్టర్. అనియంత్రిత చర్యలోని న్యూట్రానులను నియంత్రించి దాన్ని నియంత్రిత శృంఖల చర్యలాగా మార్చుతారు. అంటే ప్రతి కేంద్రక విచ్ఛిత్తిలో వెలువడే 3 న్యూట్రాన్లలో 1 మాత్రమే చర్యలో పాల్గొనేటట్టు చేయాలి. దీనివలన ఒక కేంద్రక విచ్ఛిత్తి మాత్రమే జరుగుతుంది. ఫలితంగా వెలువడే శక్తి రేటు నియంత్రించబడుతుంది. ప్రస్తుతం ఈ న్యూక్లియర్ రియాక్టర్లను విద్యుత్ ఉత్పత్తికి వాడుతున్నారు. న్యూక్లియర్ రియాక్టర్లో ముఖ్యంగా 3 భాగాలుంటాయి. 1 ఇంధన మూలకాలు, 2 మితకారి, 3 నియంత్రణ కడ్డీలు. కేంద్రక విచ్ఛిత్తిలో పాల్గొనే మూలకాలతో అంటే యురేనియం 235 కానీ యురేనియం 238లతో చేసిన 1 సెంటీమీటరు మందం ఉన్న కడ్డీలు ఇంధన కడ్డీలుగా వాడతారు. ఇవి వేల సంఖ్యలో అమర్చబడి ఉంటాయి. దీన్నే రియాక్టర్ కోర్ అంటారు. మితకారిని సాధారణంగా భారజలానికి వాడతారు. భారజలం చర్యలో పాల్గొనే న్యూట్రానుల వేగాన్ని తగ్గిస్తుంది. నియంత్రణ కడ్డీలు సాధారణంగా బోరాన్, కాడ్మియం వంటి మూలకాలతో తయారు చేస్తారు. ఈ కడ్డీలను రియాక్టర్ కోర్లోనికి తోసినప్పుడు అవి న్యూట్రానులను గ్రహించి అధిక కేంద్రక విచ్ఛిత్తులను అరికడుతుంది. అంటే ఇవి శక్తిని నియంత్రిస్తాయి. అలాగే పైకి లాగితే కేంద్రక విచ్ఛిత్తి అధికమవుతుంది. ఈ న్యూక్లియర్ రియాక్టర్ను ఒక మందమైన సీసపు కవచంలో ఉంచుతారు. ఎందుకో తెలుసా? రేడియో ధార్మిక పదార్థాల నుండి వెలువడే హానికరమైన వికిరణాలు బయటకు రానియకుండా శోషించుకోవడానికి రియాక్టర్ను సీసపు కవచంలో ఉంచుతారు. సరే పిల్లలు, ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. తక్కువ శక్తి గల అంటే సుమారు 0.04 ఎలక్ట్రాన్ వోల్ట్ లేదా అంతకన్నా తక్కువ శక్తి గల న్యూట్రాన్లు ఈ చర్యకు అవసరం. ఈ న్యూట్రానులను థర్మల్ న్యూట్రాన్లు అంటారు. ఈ న్యూట్రానులు న్యూక్లియర్ రియాక్టర్తో చర్యను ప్రారంభిస్తాయి. న్యూట్రాన్లు ఇంధన కడ్డీలను ఢీకొట్టినప్పుడు వెలువడే న్యూట్రాన్లకు అధిక శక్తి అంటే దాదాపు 1 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. ఈ శక్తివంతమైన న్యూట్రాన్లు కడ్డీని వదిలిన వెంటనే అది పరిసరాలలో ఉన్న నీటిలోనికి అంటే మితకారిలోనికి ప్రవేశిస్తాయి. ఈ విధంగా ప్రవేశించిన న్యూట్రాన్లు నీటి అణువులను ఢీకొంటాయి. ఢీకొన్న ప్రతిసారి వాటి శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా ఏర్పడే తక్కువ శక్తిగల న్యూట్రాన్లు కేంద్రక విచ్ఛిత్తిని కొనసాగించే
శక్తి కలిగి ఉంటాయి. కానీ ఎక్కువ సంఖ్యలో థర్మల్ న్యూట్రాన్లు అవసరం లేదు. అంటే వాటిని నియంత్రించాలి. వాటిని నియంత్రించితే మనకు నిలకడైన శక్తి ఉత్పత్తి అవుతుంది. అందుకే ఏర్పాటైన ఈ నియంత్రణ కడ్డీలను కోర్లోనికి తోసినప్పుడు అవి న్యూట్రానులను గ్రహించి అధిక కేంద్రక విచ్ఛిత్తులను నివారిస్తాయి. సరే మరి పిల్లలు, భారజలంలోనికి ప్రవేశించిన అధిక శక్తిగల న్యూట్రానుల కారణంగా భారజలం విపరీతంగా ఉష్ణాన్ని గ్రహిస్తుంది. ఫలితంగా బాయిలర్లోని నీరు వేడెక్కుతుంది. ఈ నీరు వేడెక్కి ఆవిరిగా మారుతుంది. ఈ ఆవిరి టర్బైన్ను తిప్పుతుంది. ఫలితంగా విద్యుత్ జనిస్తుంది. కింద చూశారా, బాయిలర్లోనికి నీరు నిరంతరం ప్రవేశిస్తూ ఉంటుంది. ఫలితంగా భారజలం చల్లబడుతూ ఉంటుంది. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ చాలా రకాలున్నాయి. అవి 1 భారజల రియాక్టర్, 2 మరుగునీటి రియాక్టర్, 3 గ్రాఫైట్ రియాక్టర్ లాంటివి. వీటిలో వాడే మితకారులు వేర్వేరు భారజలం, జలం, గ్రాఫైట్లు. మన దేశంలో ప్రస్తుతం 5 అణు విద్యుత్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. 1 తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం. ఇది మహారాష్ట్రలో 1969వ సంవత్సరంలో అమెరికా సహాయంతో స్థాపించబడిన మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం. 2 రాజస్థాన్ అణు విద్యుత్ కేంద్రం. ఇది రాజస్థాన్లో రావత్ చట్టాలో కెనడా సహాయంతో 1972వ సంవత్సరంలో స్థాపించబడింది. 3 మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం. ఇది తమిళనాడులోని కల్పకంలో 1984వ సంవత్సరంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడింది. 4 నరోరా అణు విద్యుత్ కేంద్రం. ఇది ఉత్తరప్రదేశ్లోని నరోరా వద్ద 1989వ సంవత్సరంలో నిర్మించబడింది. 5 కక్రపారా అణు విద్యుత్ కేంద్రం. ఇది గుజరాత్లోని సూరత్ దగ్గర కక్రపార వద్ద 1993వ సంవత్సరంలో నిర్మించబడింది. ఇవే కాక ఇంకా కొన్ని అణు కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ అణు కేంద్రాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. రియాక్టర్ లోపల ఏదైనా పొరపాటు జరిగితే ఫలితాలు భయంకరంగా ఉంటాయి. ఉదాహరణకి రష్యాలోని చెర్నోబిల్లో జరిగిన సంఘటన. దాని సామర్థ్యానికి మించిన శక్తి జనించి తీవ్ర పీడనం ఏర్పడి ప్లాంట్ పేలిపోయి చాలామంది చనిపోయారు. దాదాపు 20 కిలోమీటర్ల భూమి పనికిరాకుండా అయిపోయింది. ఈ దుర్ఘటన నుండి ఈ రోజు వరకు అక్కడి ప్రజలు తేరుకోలేదు. వాడిన ఇంధనపు కడ్డీల వ్యర్థ పదార్థాలు మరొక సమస్య. ఎందుకంటే వాటి నుండి వచ్చే హానికరమైన వికిరణాలు క్యాన్సర్ను కలగజేస్తాయి. అయితే వీటి వల్ల ఎటువంటి గాలి కాలుష్యం, జల కాలుష్యం ఏర్పడదు. మరి వీటి వలన ప్రయోజనాలు ఉన్నప్పటికీ భవిష్యత్తులో వీటి భవిష్యత్తు ఏమిటి అన్నది ప్రశ్నార్థకమే.